అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీకు ఎవరో ఈ ఐడియాలు ఇచ్చారు. ఇది మొదటిసారిగా కదిరిలో మొట్టమొదటిసారిగా సింగపూర్ ఆధ్వర్యంలో దశావతార నవరాత్రులని మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కదిరిలో ఎప్పుడు లేనటువంటి ఈ దసరా శరన్నవరాత్రి సింగపూర్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దుర్గమ్మ అనే ఫస్ట్గా మనము మొదలు పెట్టాము. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 9 రోజులు జరుపుకుంటూ అంతేకాకుండా ఇప్పుడు మనం జరుపుతున్నది ఈరోజు మహిషాసురమర్దిని అని మనం జరుపుకుంటున్నాము. అంటే ఈరోజు అమ్మవారిని దుర్గమ్మ వారిని మహిషాసురమర్దిని అలంకారంలో మనం చూస్తున్నాము. దీనికి సింహకోట ఆధ్వర్యంలో ఈ సింహకోట యువసేన అనే వాళ్ళు చాలా కష్టపడి ఈ సింహకోట అనే ఆ పేరు నిలబెడుతున్నారు. కాబట్టి దీని అంతటికీ కారణం మన సింహకోట 2 దీపాలైనటువంటి ఆ దీపాలని మనం మెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ దీపాలు 2 దీపాలు మొదటి దీపం మన రాజసింహం శివన్న గారు, రెండో దీపం మెస్కెట్ అనేటువంటి ప్రకాష్ గారు. ఇప్పుడు దీపాలు మారిపోయాయి. అలాగే మరి ముందు ఖచ్చితంగా మీ సింహకోట నిర్వహిస్తారా? ఖచ్చితంగా నిర్వహిస్తామంటే ఈ 2 దీపాలు ఎప్పుడు ఇలాగే ఉంటే వరకు ఇది ఖచ్చితంగా ఈ రాత్రి మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే ఈ మనం వినాయక చెప్పుకుంటున్నాము. అలాగే ఈ దీపాలు ఉన్నంత కాలము మనం ఈ దసరా తర్వాత ఎప్పుడు జరుపుకుంటామని మనం అందరూ చెప్పుకుంటున్నారు. వినాయక జ్యోతిోత్సవం మాత్రమే జరిపేవారు. మొట్టమొదటిసారిగా మీరే ప్రారంభిస్తున్నారా? ఇది మొట్టమొదటిసారి అంటే మనము డిస్ట్రిక్ట్ లోనే మనము మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చూసి నెక్స్ట్ టైం మనతో పాటు ఇంకా సోదరులు జరుపుకుంటారు. మనం అందరికంటే మొదటిసారిగా మనము సింహకోట ఆధ్వర్యంలో చెప్పుకుంటే ఇంకా ఘనంగా వాళ్ళ గంటకి ఇంత ఘనంగా పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇట్లా సింహకోట అందరికీ రాయిస్తుంటూ మన సింహకోట దీపావళి పెట్టుకుంటూ జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి అలంకరణ గురించి మహిషాసురమర్దిని ఈరోజు మహిషాసురమర్దిని రేపు గురించి చెప్పండి. ఈ రోజు అయితే కార్యక్రమం చేపట్టడంపై బయట ప్రజల రెస్పాన్స్ ఎలాగుంది? అందరూ చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కదిరిలో మొట్టమొదటిసారి మనం స్టార్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి రెస్పాన్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన సింహకోట విషయం గురించి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు చూసారంటే ఏదో ఒక కార్యక్రమం చేసేసి దాన్ని ముగించేసి ఇది రాష్ట్రం అనుకోవడం కాదు. ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఇది ఎందుకు కాదు, ఈ సింహకోట దీపావళి తర్వాత ఇది ఎందుకు కాదు. అంతేకాకుండా ఈ దీపావళి కాకుండా సింహకోట విషయాలు కూడా చాలా త్వరపడే ఈ అవకాశాన్ని మనం ఛాలెంజ్ తీసుకొని చాలా ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా ఇంకా జరుపుకోవాలనుకుంటూ తీసుకుంటున్నాం. అదే